బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. విజయ్ కి గవర్నమెంట్ ను ఏర్పాటు చేయడానికి మద్దతు అనేది చాలా అవసరం. ఇక ఈ సమయంలో IUML ఒక షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు కోరారు విజయ్. అయితే విజయ్ కి మద్దతు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు UUML. ఇక స్టాలిన్ తోనే ఉంటామంటూ IUML చీఫ్ కదిర్ తెలపడం జరిగింది. తమిళనాడులో 2 సీట్లలో IUML అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇక DMK కూటమిలో భాగంగా IUML పోటీ చేసింది. ఇక ఆ తరువాత విజయ్ ఇప్పుడు తనకు మద్దతు అనేది చాలా అవసరం. గవర్నర్ ఎవరెవరైతే ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి సంతకాలు తీసుకొని రావాలంటూ కూడా గవర్నర్ చెప్పారు. ఇక దీంతో కూడా ఇప్పుడు విజయ్ ముందర ఒక టాస్కే ఉంది. అయితే DMK కూటమిలో భాగంగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి IUML 2 సీట్లు గెలుపొందింది. ఇక ఈ 2 సీట్ల మద్దతు కోసం విజయ్ అడిగిన పక్షంలో DMK కూటమిలో ఉన్నటువంటి భాగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మేము సపోర్ట్ ఇవ్వమంటూ కూడా IUML షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఇప్పుడు IUML ఇటు TVKకి మద్దతు ఇవ్వనంటూ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి అసలు? తమిళనాడు రాజకీయాల్లో కూడా TVK చీఫ్ విజయ్ ఎవరైతే ఉంటారో తిను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనేక అడ్డంకులు మనం చూస్తూ ఉన్నాం. నాటకీయ పరిణామాలు ఇంకా తమిళనాడులో చోటు చేసుకుంటే ముఖ్యంగా కూడా ఏదైతే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి ఈ పార్టీస్ ని కలుపుకొని కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతారు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో IUML పార్టీ తరఫు నుంచి కూడా ఎవరైతే చీఫ్ ఉన్నారో కదిర్ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే స్టాలిన్ తోనే ఉంటామో విజయ్ కి సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా అంటున్నారు. DMK లో భాగస్వామ్యం వీరు, DMK కూటమిలో ప్రధానంగా వీరు ఉన్నారని చెప్పవచ్చు. వీరికి సంబంధించి తమిళనాడులో 2 సీట్లు వీరు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టాలిన్ తోనే కూటమిలోనే కలిసి ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో విజయ్ కి మేము మద్దతు తెలుపమని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో చీఫ్ ఎవరైతే ఉన్నారో కదిర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మిగతా పార్టీలతో కూడా విజయ్ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏదైతే సమీక్ష నిర్వహించారో వారికి మద్దతు కావాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా స్టాలిన్ తో కూడా ఈ మిత్రపక్షాలు ఏవైతే ఉంటాయి వీరందరూ కూడా స్టాలిన్ తో కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితి. అయితే అందులో కొంతమంది మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుండగా మరొక IUML మాత్రం విముఖత చూపుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని పార్టీలు CPI కావచ్చు, అదేవిధంగా CPM కావచ్చు, ఇతర పార్టీలు ఏదైతున్నాయో ఆ పార్టీలు కూడా రేపు తమ నిర్ణయాన్ని కూడా బయటికి చెప్పేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు TVKకి సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఇటువంటి సమయంలో అంటే తక్కువ స్థానంలో గెలిచినటువంటి చిన్న పార్టీలు ఏవైతే ఉంటాయో అవి అంటే అధికారం షేర్లో భాగంగా అధికారంలో తమకి షేర్ వచ్చుద్దని ఇటు TVK వైపు మొగ్గు చూపుతారు ఈజీగా అని భావించారు. కానీ ఇటు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చీలిపోవటానికి కానీ TVKతో కలిసి నడిచేందుకు కానీ సిద్ధంగా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా కూడా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం అనుకుంటున్నాయా ఈ పార్టీలు ఏంటి? అంటే పార్టీ సిద్ధాంతాలు గతంలో కూడా కూటమిలో కలిపి DMKలో కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కనుక పార్టీ మారితే రాజకీయ సులాభం కోసమే పార్టీ మారినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో పార్టీ మారేందుకు కూడా అంటే మద్దతు తెలపడానికి కూడా వీరు ముందుకు రావడం లేదని చెప్పవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే స్టాలిన్ తో వీరు అనుబంధంగా ఉన్నారు. అయితే స్టాలిన్ మాత్రం మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే TVK ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీరు మద్దతు తెలపాలనుకుని మీరు స్వచ్ఛందంగా మద్దతు తెలుపొచ్చు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన కాసేపు క్రితమే వారితో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వారిది. ఈ పార్టీ తరఫు నుంచి మాత్రం చీఫ్ దినకర్ కదీర్ మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపమని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా మనం చూసుకుంటే CPM అదేవిధంగా CPI పార్టీస్ ఉన్నాయి పూర్తి స్థాయిలో వీరు మాత్రం తమ నిర్ణయాన్ని కూడా రేపు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రేపు అంటే వీళ్ళిచ్చే మద్దతుతో మల్లికార్జున్ విజయ్ కి కావాల్సినటువంటి సీట్లు మద్దతు లభించే అవకాశమే ఉందా? ప్రస్తుతానికి మనం చూసుకుంటే 112 మంది ఇప్పుడు సభ్యులు సపోర్ట్ ఉందని చెప్పవచ్చు. మనకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మరొక 6 సీట్లు మనకు అవసరం ఉంటుంది. అయితే ఈ 3 పార్టీల మద్దతు తెలిపితే కనుక ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నర్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే మీకు మద్దతు తెలుపుతున్నారో వారికి సంబంధించినటువంటి సంతకాలతో కూడా తమ మద్దతు రావాలని చెప్పేసి కూడా ఈ రోజు కూడా తిరిగి వెనక్కి పంపడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు మీ దగ్గర సంఖ్యాబలం ఏంటనేది మీరు
గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా లెఫ్ట్ పార్టీస్ యొక్క పాత్ర ఇక్కడ చాలా కీలకంగా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక 6 సీట్లు కనుక విజయ్ కి దక్కితే, అంటే 6 మంది ఎమ్మెల్యేలు మద్దతు కనుక లభిస్తే తన ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరితోటి నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు ఓకే అంటే కనుక ఆ సంతకాలతో కూడా మరొక ఫైల్ తీసుకొని విజయ్ మరి గవర్నర్ కలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా గవర్నర్ కలిసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాన్ని కూడా ఓకే చెప్పేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి లెఫ్ట్ పార్టీస్ యొక్క పాత్ర చాలా కీలకంగా మారిందని మనం చెప్పవచ్చు. కానీ మల్లికార్జున్ ఇప్పుడు IUML తాము మద్దతు తెలపము అని చెప్పింది. ఇక ఈ క్రమంలో అంటే లెఫ్ట్ పార్టీస్ కూడా రేపట్లోగా నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలను కానీ లేకపోతే కొన్ని ఆంక్షలతో కానీ ముందుకొచ్చే అవకాశం ఉందా, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచే విధంగా కూడా సానుకూలమైనటువంటి అభిప్రాయమే వచ్చే విధంగా కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే స్టాలిన్ ఈ అంశంలో కూడా విజయ్ కి అండగా నిలబడుతున్నారనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే 108 స్థానాలతో కూడా ఒక లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తున్న పార్టీ ఈ రోజు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక 6 సీట్లు తక్కువ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి స్టాలిన్ కూడా ఈ అంశంలో కూడా మిత్రపక్షాలకు కూడా మీరు వెళ్ళకూడదని చెప్పి మామూలు సాధారణంగా అన్నాడీఎంకేలో మనం చూసుకుంటే ఎవరు వెళ్ళకూడదని చెప్పి రిసార్ట్స్ కు తరలించిన సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ డిఎంకేలో మాత్రం స్టాలిన్ అలా వ్యవహరించడం లేదు. ఎవరైతే మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేటువంటి మద్దతు మీరు ఇవ్వండి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు కూటమిలో కూడా ఏదైతే కూటమి చీఫ్ గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా ఎలాంటి అభ్యంతరము ఆటంకాలను పెట్టడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా స్వేచ్ఛగా కూడా పూర్తి స్థాయిలో ఈ పార్టీస్ మద్దతు తెలిపేటువంటి అవకాశం కనపడుతుంది. రేపు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే విజయ్కి సంబంధించినటువంటి టీవీకి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాబట్టి ఈ రోజు నైట్ లేదా రేపు ఉదయానికి కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. వీరి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కనుక ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి సంతకాలతో కూడా గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరు సంతకాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థలం మాకు మెజారిటీ ఉంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ లిస్టు మీకు మేము సబ్మిట్ చేస్తున్నామని చెప్పేసి కూడా గవర్నర్ కు సబ్మిట్ చేస్తే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా గవర్నర్ ఆహ్వానించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక IUML మద్దతు విజయ్ కోరారు. కానీ డిఎంకే కూటమిలో భాగంగా ఉన్నటువంటి మేము మద్దతు ఇవ్వమంటూ IUML తెలపడం జరిగింది. ఇక దీంతో ఇటు చీఫ్ కదీర్ IUML 2 స్థానాలు గెలిచింది. దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. తాము టీవీకేతో కలిసేది లేదంటూ తను క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు లెఫ్ట్ పార్టీల మద్దతు ఇస్తేనే ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. మరి రేపట్లోగా ఏం తేలనుంది? లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయా? విజయ్కి ఇంకా 6 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 6 సీట్ల దూరంలో ఇప్పుడు విజయ్ ఉన్నాడు. ఈ 6 సీట్ల మద్దతు ఎప్పుడు లభించేది? ఎటువంటి షరతులతో ఈ మద్దతు లభిస్తుంది? ఏంటి? ఎప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇదంతా కూడా ఉత్కంఠ ఇక కొనసాగుతూనే ఉంది. మద్దతు కోసం విజయ్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు.